అయిందని 2019లో ఇంతకుముందే నేను చెప్పా, అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఏం హామీ ఇవ్వలేదు. ఆయన గ్రామ సచివాలయంలో ఇన్ని లక్షల మందిని ఉద్యోగులు నియమిస్తానని కానీ వాలంటీర్లు నియమిస్తామని కానీ, అయినా సరే నియమించారు. ఇది కాకుండా ఇంచుమించుగా అన్నీ కలిపి కాంట్రాక్టు, గవర్నమెంట్ ఉద్యోగాలు అన్ని లెక్కలేసుకుంటే మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్ హయాంలో 5 ఏళ్లలో 6,31,310 ఉద్యోగాల కల్పన జరిగింది. ఇంకా చెప్తా, ఈ మధ్యకాలంలో 2023-24 సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ అయింది. దీన్ని టేబుల్ చేస్తారు అసెంబ్లీలో. ఆ ప్రకారం తీసుకుంటే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రియల్ సెక్టార్లో 102,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్లో 32,79,970 ఉద్యోగాలు ఇచ్చాం. అలా మొత్తంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా మేము ఆధార్ నెంబర్తో సహా చెప్తాం. మేము ఇందులో దాపరికం ఏం లేదు. ఎవరెవరికి ఇచ్చామో ఆ రోజు ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడం ద్వారా కానీ, పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా కానీ, నిజానికి మాకున్న సమయం 5 ఏళ్లలో 2 ఏళ్లు కోవిడ్లో పోయింది. 3 ఏళ్లే ఈ ప్రభుత్వం చాలా వేగంగా పనిచేసిన పరిస్థితులు. కానీ ఇంచుమించు 40 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఇదే ఆర్టీఐ కింద, సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా. 2014-19 మధ్య, అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు అతి భారీ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు ఈ రాష్ట్రానికి 50,708 కోట్లు మాత్రమే వచ్చాయి. వాటి ద్వారా 84,333 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ఇది మీరు వైఎస్ఆర్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలాన్ని బేరీజు వేయండి. మా హయాంలో 2019-24 మధ్య 69,799 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా 90,230 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఎప్పుడు 2 ఏళ్లు కోవిడ్లో ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం లాక్డౌన్లో ఉన్న సమయం తీసేస్తే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒక నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరి చుట్టూ వస్తుందని ఒక సామెత ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు ప్రచారం చేసుకోలేక ఆ నిజం గడప దాటేలోపు చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని చుట్టేసినాయి. చివరికి భూములు లాగేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో పాస్బుక్ మీద ఫోటో వచ్చిందన్నంత వరకు దుష్ప్రచారం చేశారు. ఇంత అబద్ధాలని, అభూత కల్పల్ని ప్రచారం చేయడమే కాదు, ఇంకా చెప్పాలంటే నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ చాలా ఆసక్తికరంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి మనకి. ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని మీరు కొట్టండి గూగుల్లో, చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది టాప్. అలాగే టాప్ 10 రిచెస్ట్ ఇండియన్ మినిస్టర్స్ అని సెర్చ్ చేయండి. చేస్తే 10 మందిలో 4 తెలుగుదేశం పార్టీ వారు వస్తున్నారు. అందులో 2 ముఖ్యమంత్రి గారు, వారు తనయుడు. మరొకరు కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మరొకరు రాష్ట్ర మంత్రిగా ఉన్న నారాయణ గారు. ఓవరాల్గా దేశంలో టాప్ 10 మినిస్టర్స్, రిచెస్ట్ మినిస్టర్స్లో వీళ్ళ 4 పేర్లు వస్తున్నాయి. తప్పులేదు. కానీ ప్రజల్ని మీరు సంపద సృష్టిస్తాం అని
కబుర్లు చెప్పి ఇప్పుడు సంపద ఎవరి దగ్గర ఉందా అనే దాని దగ్గరే జస్ట్ ఒక ఉదాహరణ నేను చెప్పాను. సరే, ఇంకా దీని పక్కన పెడితే ఇంకా చాలా చిత్రమైన విషయాలు. ఈ రాష్ట్రంలో పరిపాలనని గాలికి వదిలేశారనడానికి నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. ఇవాళ రైతులు ఏ పరిస్థితి వచ్చిందంటే, ఇవాళ ఆంధ్రజ్యోతిలోనే ఒక వార్త వచ్చింది. చివరికి ఆంధ్రజ్యోతిలో కూడా ఆందోళన చెందుతూ వార్త రాశారు. ఏంటి, శనగ రైతుల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు, కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించేసి దిగుమతులకు అనుమతి ఇవ్వడం వల్ల మన రాష్ట్రంలో రైతాంగం మొత్తం శనగ రైతులు నష్టపోతున్నారు, మార్కెట్ కూడా అరకరగా కొంటోంది, 5,875 రూపాయలు ఎంఎస్పి ప్రకటిస్తే కనీసం 5,000 కూడా మార్కెట్లో కొనే పరిస్థితి లేదు. పోనీ రైతు దాచుకుందామంటే కోల్డ్ స్టోరేజీలు లేవు, ఉన్నా కూడా కోల్డ్ స్టోరేజీల్లో దాచి దాన్ని అమ్మితే గిట్టుబాటు కాదు. ప్రభుత్వాలు రెండూ కూడా ఇవాళ చోద్యం చూస్తున్నాయి. ఇది ఒక్క శనగ రైతుల బాధే కాదు, మీరు ఏ పంట పండించే రైతాంగందన్నా సేమ్ స్టోరీ. వందలాది మంది రైతులు ఈ ఒక్క సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఒక్కసారైనా సరే వ్యవసాయం ఏమైనా సంక్షోభంలోకి వెళ్ళిపోతుందా అనేది మీరు ఎప్పుడైనా చూసారా? ఒక సమీక్ష చేసి పరిస్థితులను అదుపు చేసే కార్యక్రమం చేశారా? మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ప్రకాశం, నెల్లూరు అప్లాండ్స్, లేకపోతే గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో ఇవాళ టొబాకోకి గత ఏడాది ధరలు పడిపోయినాయి, పొగాకుకి. ఇది కాకుండా హెచ్డి బర్లీ పొగాకుని నిషేధించారు. రైతులు ఏం చేయాలో తెలియక శనగ వేశారు. సాధారణ విస్తీర్ణం 8 లక్షలు అయితే 10 లక్షల ఎకరాల్లో శనగ పండించారు. దిగుబడులు బాగా వచ్చినాయి. కనీసం ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ లేదంటే ఒక బోనస్ ఎందుకు ప్రకటించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అని నేను సూటిగా అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు శనగలకు సంబంధించిన రైతులకి మీ ప్రభుత్వ హయాంలో నష్టపోతే ఆ మొత్తాన్ని కూడా ఆ రోజు ఆ పరిహారాన్ని అందించిన మాట కడప, కర్నూలు తదితర ప్రాంతాల్లో నష్టపోయిన రైతులకి సుమారు 100 కోట్లకు పైగా రూపాయలని వారి అకౌంట్లో వేసిన మాట నిజమా కాదా అని అడుగుతున్నా. మీరు వ్యవసాయాన్ని గాలికి వదిలేసి ఇటు వినియోగదారులను కూడా గాలికి వదిలేశారని నేను ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు పండించేవాడేమో ఏదో సామెత ఉంది, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అని. పండించేవాడికి రేటు రాదు, దిక్కు మొక్కు లేదు, అమ్మేవాడికి అమ్ముకునే స్థితి లేదు, కొనేవాడు కొనే పరిస్థితి లేదు. ఇవాళ అదే ఆంధ్రజ్యోతిలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. 15 రోజుల వ్యవధిలో ఈ రాష్ట్రంలో వంట నూనెల ధరలు అమాంతంగా పెరిగిపోయినాయి. కేజీకి 40 రూపాయలు యావరేజ్ను పెరిగింది. వంట నూనెలు, పామాయిలు, వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, ఏ ఆయిల్ అన్నా తీసుకోండి, ఇంచుమించుగా కేజీకి 40 రూపాయలు యావరేజ్ను పెరిగిపోయిందని ఒక వార్త వచ్చింది. దీనికి యుద్ధానికి లింకులు పెడుతున్నారు. అసలు యుద్ధానికి ఈ వంట నూనెలకి సంబంధం ఉందా? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి ఈ గల్ఫ్లో జరుగుతున్న పరిణామాలకి అక్కడెక్కడి నుంచన్నా మనకి దిగుమతి అవుతుందా ఆయిల్, తినే ఆయిల్? పోనీ ఏదో ఆ క్రూడ్ ఆయిల్ సంక్షోభం వస్తుంది, గ్యాస్ సంక్షోభం వస్తుందంటే ఓకే, ఆ దేశాలని ద్వారా సప్లై రావాలి కాబట్టి కష్టాల్లో ఉన్నాం, ఆ యుద్ధం ఎఫెక్ట్ మనకే వస్తుందేమో అని అనుకోవచ్చు. మరి వంట నూనెల ధరలు ఎందుకు పెరిగినాయి అనేది ప్రభుత్వానికి చీమగుట్టినట్టనే ఉందా? 40 రూపాయలు 15 రోజుల్లో పెరిగిపోతే ఒక పక్క పండగలు, ఉగాది, రంజాన్ లాంటి పండగలు, ఇంకో పక్క శ్రీరామనవమి, ఇది దాటితే పెళ్లిళ్ళ సీజను. మరి మీరు వినియోగదారులను కూడా గాలికి వదిలేసినట్టే కదా. రైతుల్ని గాలికి వదిలేశారు, వినియోగదారులను గాలికి వదిలేశారు. ఈ రాష్ట్రంలో మీరు గాలికి వదిలేని రంగం ఏదుందో చెప్పండి. ఉగాది నాడే మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండరు కథ ఏంటో, కమామిషి ఏంటో
ఇప్పుడే నేను చెప్పా, పోయిన ఉద్యోగాల్లో కనీసం 10% కూడా మీరు ఇవ్వలే. 1,72,000 ప్రభుత్వ ఉద్యోగాలు అంకెల ప్రకారం మాయమైపోయినాయి. మీరు ఇచ్చింది 10,000కి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన 1,34,000 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషను, అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత మీరు ఇచ్చే 10,000 నోటిఫికేషను. ఇంకా మీరే గొప్ప అంటారు, మీరే నిష్ణాతులు, మీరే అనుభవజ్ఞులు, అన్నీ మీరే అంటారు. మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి? నమ్మడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? మేము ఒకటే చెప్తున్నాం, మీ ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి వ్యవహారాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా, వైఎస్ఆర్ పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల కోసం ఉద్యమాలు చేస్తాం. నిన్ననే ఉగాది నాడు ఒక పేరెంట్స్ వచ్చి కలిశారు నన్ను. 90,000 రూపాయలు ఫీజు కట్టకపోతే రేపు హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో. మాకు ఆందోళనగా ఉంది, ఫీజు రీఎంబర్స్మెంట్ సంగతి మాకు సంబంధం లేదు, మీరు డబ్బులు కడితే మేము హాల్ టికెట్ ఇస్తామంటున్నారు, మా అమ్మాయి పరిస్థితి ఏంటి, మీరేమైనా మాట్లాడతారా అని నిన్ననే ఒక తల్లిదండ్రులు నన్ను వచ్చి కలిశారు. ఇంకా ఏం చెప్పమంటారు? ఇవాళ సగం పైగా 3 వంతుల ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందట్లేదు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. మరోపక్క ప్రభుత్వ వైద్యశాలలకి, ప్రభుత్వ ఆసుపత్రులకి మందులు కూడా సప్లై కావట్లేదని పత్రికల్లో, మీకు నచ్చే పత్రికల్లోనే వార్తలు వస్తున్నమాట నిజమా కాదా? మరి ఇంక అన్ని రంగాల్ని గాలికి వదిలేసి ఏం చేస్తున్నారు స్వామి అని మేము అడుగుతున్నాం. చెప్పాలి కదా మీరే. మీ జాబ్ క్యాలెండర్ అంటే పాపం నిరుద్యోగులు అనుకున్నారో 1,00,000 ఉద్యోగాలకో 50,000 ఉద్యోగాలకో నోటిఫికేషన్ వస్తుంది, మనం కష్టపడి చదువుకి ఒక సార్థకత ఉంటుందని అనుకున్నారు. కానీ మీ ఒరిజినాలిటీ మళ్ళీ బయటపడుతుంది. మీరు తీసేసిన ఉద్యోగాల్లో కనీసం ఒక 5%, 10% కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యోగులకి జీతాలు రావు, పిఆర్సీ లేదు, వేసిన పిఆర్సీ చైర్మన్ని తీసేశారు, డిఎల్ లేవు, ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పరాభావ సంవత్సరంలో, పరాభావం అంటే వేరే అర్థం చెప్తున్నారు పండితులు, దాన్ని పక్కన పెడితే మాకు తెలిసిన పరాభావం ఏంటంటే అవమానం అని కదా. ఆ అవమానం లేకుండా ప్రజలకి మీరు ఇచ్చిన హామీలని నిలబెట్టుకొని మీరు కూడా అవమానం పొందకుండా ఉంటే మంచిదని మేము చెప్తాం.